ఈ భారీ వరదలకు కుంటలు చెరువులు నిండిపోతూ ఉంటే బోనస్ గా అది కూడా ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయి. చేపలంటే చిన్న చితక చేపలు కాదు, ఏకంగా 10 నుంచి 20 కిలోల బరువున్న చేపలు ఈ వరదలకు కొట్టుకొస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ఖరత్వాడ ప్రాజెక్ట్ దగ్గర ఈ దృశ్యాన్ని ఒక్కసారి చూడండి. చేపల జాతర కనిపిస్తోంది అక్కడ. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిండు కుండలా మారింది. పట్టుకున్న వాళ్ళకి పట్టుకున్నంత అనేలా ఉంది ఈ సీన్. ఇంత పెద్ద చేపలు పెద్ద సంఖ్యలో దొరుకుతుంటే అక్కడ జనం ఆబ్వియస్గా మరి పండుగ చేసుకుంటారు కదా. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ఖరత్వాడ ప్రాజెక్ట్ దగ్గర సీన్ మనం చూస్తూ ఉన్నాము. సాధారణంగా జలపాతాల దగ్గర జనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అలాంటి సీన్ ఇది అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి అక్కడ జనం అంతా ఎంజాయ్ చేస్తుంది అక్కడ సీనరీని కానీ ఆ జలపాతాన్ని కాదు, అక్కడ కొట్టుకొస్తున్న ఆ చేపల్ని పట్టుకోవడాన్ని. ఎస్, మన దృశ్యాల్లో చూస్తున్నట్టుగా చిన్న చిన్న చేపలు కావివి, పెద్ద పెద్ద చేపలు 10 నుంచి 20 కిలోల బరువు దాకా ఈ ఒక్కొక్క చేప కనిపిస్తోంది. అవన్నీ కూడా ఈ భారీ వరదలకు అలా కొట్టుకొస్తూ ఉంటే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ఖరత్వాడ ప్రాజెక్ట్ దగ్గర ఇలాంటి చేపల జాతర మనకు కనిపిస్తోంది. జనమంతా కూడా ఈ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఒకవైపు జలపాతం అందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూనే ఇంకొక వైపు చేపల్ని కూడా చక్కగా వాళ్ళు వలల్లో పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు.